మీకు మీ బాడీలో వచ్చి మీ బ్లడ్ షుగర్ వచ్చి జాస్తి అవుతుందంటే దానికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ చెప్తాను. అది టాబ్లెట్స్ కాదు, అది వచ్చి మీ ప్లేట్లో ఉండే ఫుడ్. దాని మీద ఫైబర్ అని చెప్తాము. అది వచ్చి ఒక 100 రేటెడ్ హీరో అని చెప్తాము. ఎందుకంటే మనం వచ్చి ఫైబర్ తినకుండా ఉండేటప్పటికి వచ్చి మనం చాలా షుగరీ ఫుడ్ వచ్చి లేకపోతే హై కార్బ్ ఫుడ్ వచ్చి మనం వచ్చి తినేటప్పటికి వచ్చి మన బాడీలో వచ్చి టక్కున డైజెస్ట్ అవుద్ది. డైజెస్ట్ అయిన అవతల వచ్చి మన బ్లడ్ షుగర్ వచ్చి టక్కున వచ్చి జాస్తి అవుద్ది. అలాగే జాస్తి అయ్యేటప్పటికి వచ్చి మన బాడీలో వచ్చి ప్యాంక్రియాస్ వచ్చి ఇన్సులిన్ వచ్చి జాస్తిగా వచ్చి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసేటప్పటికి వచ్చి డైలీ వచ్చి ఇలాగ జాస్తిగా వచ్చి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటప్పటికి వచ్చి మనకు వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకు డయాబెటీస్ వస్తుంది. అదే మీరు వచ్చి మీ ఫైబర్ వచ్చి మీ ఫుడ్లో వచ్చి ఇంక్లూడ్ చేసేటప్పటికి వచ్చి అది ఏమవుద్ది అంటే అది ఒక స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తుంది. అది వచ్చి మన షుగర్ వచ్చి టక్కున స్పైక్ చేయదు, స్లోగా స్పైక్ చేస్తుంది. సో మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ ఏమి అడిగితే వెజిటబుల్స్ తినచ్చు, ఫైబర్ వచ్చి ఈ సీడ్స్ అంతా మీరు తినచ్చు. అదంతా ఏం చేస్తుందంటే మన బ్లడ్ షుగర్ వచ్చి టక్కున స్పైక్ చేయదు అండ్ దానికి వచ్చి లెస్ ఇన్సులిన్ దా వచ్చి కావాల్సి వస్తుంది. సో దాని వచ్చి మీకు వచ్చి స్టేబుల్గా ఉంటుంది, మీ ఎనర్జీ లెవెల్స్ వచ్చి స్టేబుల్గా ఉంటుంది అండ్ మీ బ్లడ్ షుగర్ వచ్చి బాగా కంట్రోల్గా ఉంటుంది. సో మీరు అడుగుతారు, ఓకే నాకు ఫైబర్ రిచ్ ఫుడ్ వచ్చి తినవాలా, బట్ ఏం తినవాలని తెలియలేదు అంటే ఇలాంటి ఫుడ్స్ అంతా మీరు తినచ్చు. లైక్ చాలా సీడ్స్ లైక్ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవతల ఓట్స్, అవతల చాలా గ్రీన్ వెజిటేబుల్స్ వచ్చి తినండి. అవతల హోల్ ఫ్రూట్ తినండి, జ్యూస్ లాగా తాగకండి. అవతల స్ప్రౌట్స్, అవతల లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవంతా మీరు తినచ్చు. సో నేను ఒక టిప్ చెప్తాను. మీరు ఎప్పుడైనా వచ్చి మీ ప్లేట్లో వచ్చి ఫుడ్ ఉండేటప్పటికి అట్లీస్ట్ 1 బౌల్ ఆఫ్ సాలడ్ వచ్చి మీరు తీసుకోండి. అది వచ్చి మీ ఫైబర్ కంటెంట్ వచ్చి కవర్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చి మీరు ఫైబర్ తినండి, దానికి అవతల వచ్చి రైస్ లేకపోతే చపాతీ అలాగే తినండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫైబర్ తినేటప్పటికి వచ్చి మీ బాడీ మీకు వచ్చి ఫుల్నెస్ వస్తుంది. ఆ ఫుల్నెస్ వచ్చేటప్పటికి వచ్చి మీరు జాస్తిగా తినరు. సో చాలా స్టడీస్ చెప్పుంది ఇలాగ మీరు ఫైబర్ వచ్చి తినేటప్పటికి వచ్చి మీ పోస్ట్ మీల్ వచ్చి షుగర్ వచ్చి 30% వచ్చి తక్కువ అవుద్ది అనేసి వచ్చి చాలా స్టడీస్ వచ్చి చెప్పుకుంటారు. సో మీకు ఈ వీడియో వచ్చి చాలా యూస్ఫుల్గా ఉందంటే నా పేజీ నుంచి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.